హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ముచ్చట. నిన్నటి వీడియోలో మనం కొండ కింద చూడవలసిన ప్రదేశాలు చూసాం కదా. ఇవాల్టి వీడియోలో కొండపైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కొండపైన చూడాల్సిన ప్రదేశాలని చూసేద్దాం. దర్శనం అయిపోయాక మేము కౌంటర్లో ఉంచిన సెల్ ఫోన్స్ని అయితే తిరిగి తీసుకోవడానికి ఇక్కడ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. I don't think I can take this anymore. I might just break. All the way heartache, 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 all the way heartache. I don't think I can take this anymore. I might just break. All the way heartache, 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 all the way heartache. ముందుగా మేమైతే వేణుగోపాల స్వామి ఆలయానికి అయితే వచ్చేసాము. ఈ ఆలయంలో మనము శ్రీకృష్ణుడితో పాటు రుక్మిణి అమ్మవారు మరియు సత్యభామ అమ్మవార్లను కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ పక్కనే మనకి హాతీరాం బావాజీ జీవ సమాధి అయితే ఉంటుంది. హాతీరాం బావాజీ గురించి మనకు అందరికీ తెలియంది కాదు. మనం ఓం నమో వెంకటేశాయ మూవీ చూసినట్లయితే వారి కథ మనం కళ్ళకు కట్టినట్లుగా చూడొచ్చు. హాతీరాం బావాజీ గారి భక్తికి మెచ్చి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఆయనతో నిత్యం పాచికలాడేవారట. అది నమ్మని ఇప్పట్లో పాలించిన నవాబు ఒక చెరసాలలో బంధించి చాలా చెరుకు గడలు అయితే పెట్టడం జరిగింది. ఆ చెరుకు గడలన్నీ ఒక్క రోజులో పూర్తి చేయమని చెప్పారట. అప్పట్లో వెంకటేశ్వర స్వామియే ఏనుగు రూపం దాల్చి ఆ చెరుకు గడలన్నీ పూర్తి చేశారట. సో వెంకటేశ్వర స్వామి హాతీ అంటే ఏనుగు రూపం దాల్చిన కారణాన ఈయనకి హాతీరాం బావాజీ అని అయితే పిలవడం జరిగింది. ఇప్పుడు మనం ఆకాశగంగా చూడనీకైతే వెళ్తున్నాము. మనకి ఇక్కడ దారిలోనే జబాలి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. దీని లోపల అయితే చాలా నడవాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి 40 to 1 hour అయితే పడుతుంది. కాబట్టి మేము ఈ ప్లేస్ని ఇప్పుడైతే స్కిప్ చేస్తున్నాము. ఇప్పుడు ఆకాశగంగా విశేషాలను అయితే తెలుసుకుందాం.
పెరియ తిరుమల నంబి అనే ఒక వైష్ణవ భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజకి మరియు అభిషేకానికై పాప వినాశనం నుండి ప్రతిరోజు తీర్థాన్ని తీసుకుని వచ్చేవారు. వారు వారి వృద్ధాప్యంలో కూడా స్వామివారికి పాప వినాశనం నుండి నీరు తీసుకొని రావటాన్ని స్వామివారు చూసి ఆయనపై జాలిపడి ఒక వేట బాలకుని రూపంలో తిరుమల నంబి గారు వచ్చు మార్గంలో ఉండి, తాత దాహంగా ఉంది, త్రాగుటకు నీరు ఇవ్వమని అడగగా ఆచార్యులు, వత్సా, ఈ నీరు స్వామివారి పూజకు గాను తీసుకుని వెళ్తున్నాను, నీకు ఇచ్చట కాదు అని చెప్పి తన మార్గంలో వెళ్తుండగా ఆ బాలుడు తన బాణంతో ఆయన తలపై ఉన్న కుండకు రంధ్రం చేసి ఆ నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకున్నాడు. అందువల్ల ఆచార్యులు బాధపడి మళ్ళీ పాప వినాశనానికి వెళ్తుండగా ఆ బాలుడు అంటే వెంకటేశ్వర స్వామి, తాత ఎందుకు కష్టపడుతున్నావు, ఇక్కడే నీకు ఆ తీర్థము ఇప్పిస్తాను అని చెప్పి అంజనాద్రి కొండను చూసి తన బాణంతో కొట్టగా ఆకాశగంగ కొండను ఛేదించుకొని క్రిందికి ప్రవహించింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆచార్య తిరుమల నంబికి ప్రత్యక్షమై, ఇక మీదట ఈ ఆకాశగంగ తీర్థమునే నా పూజ పునస్కారాలకు ఉపయోగించాలి అని చెప్పి మాయమయ్యారు. ఆ రోజు నుండి ఆచార్య తిరుమల నంబి స్వామివారు ఆరాధనకి, అభిషేకానికి ఆకాశగంగ తీర్థాన్నే వాడేవారు. ఇప్పటికీ వారి వంశీయులు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. పాప వినాశన తీర్థము పరమ పావనమైన తిరుమలలో ప్రసిద్ధి పుణ్యతీర్థములలో ఒకటిగా వెలిసింది. ఈ తీర్థంలో స్నానం ఆచరిస్తే సకల పాపములు నశించి సకల కోరికలు మరియు సుఖశాంతి ప్రాప్తిస్తుంది. కావున ఈ తీర్థానికి ఈ పేరు ఏర్పడింది. దీని గురించి స్కంద పురాణము మరియు వెంకటాచల పురాణంలో చెప్పడం జరిగింది. ఇక్కడ శ్రీ గంగా భవాని మరియు ఆంజనేయ స్వామి విగ్రహాలను తిథిది వారి నెలకొల్పి పురోహిత సంఘం సభ్యులచే పూజలు జరుపుతున్నారు.
మేము తర్వాత శిలాతోరణానికి వెళ్తుండగా మనం ఇక్కడ దారిలో చూడొచ్చు. దారి పొడవునా చెట్లయితే నిండుగా ఉన్నాయన్నమాట. చూడనీకి కళ్ళు సరిపోవట్లేదు. ఇప్పుడు మనం శిలాతోరణం వద్దకైతే వచ్చేసాము. పంతొమ్మిది వందల ఎనభైలో తిరుమల కొండల్లో భూగర్భ దోషాల కోసం తవ్వకాలు జరుపుతుండగా జియాలజిస్ట్ ఈ తోరణాన్ని కనుగొన్నారట. 2 వేర్వేరు రకాల రాళ్లపై ఒక సన్నటి రాతి బ్రిడ్జ్ మనకి ఉండడాన్ని వారు గమనించారు. ఈ రాళ్ల వయసు దాదాపు 25 లక్షల సంవత్సరాలు ఉంటుందని వారు అంచనా వేశారు. ప్రకృతి సహజమైన కోత కారణంగా ఇది ఏర్పడిందని వాళ్ళు భావించారు. అయితే ఇలాంటి కోతను జియోలాజికల్లో టెక్నికల్గా దీన్ని ఎపార్కియన్ అన్కాన్ఫార్మిటీ అని అంటారంట. 25 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తున్న ఈ తోరణం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా అవతరించి ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ప్రస్తుతం స్వామివారి ఆలయం ఉన్న ప్రదేశంలో ఆయన నివాసం ఏర్పరచుకున్నారని భక్తుల విశ్వాసము. ఇప్పుడు మనం చక్రతీర్థం దగ్గరికి వెళ్దాం. శ్రీవత్స గోత్రోభవస్య పద్మనాభ అను భక్తుడు రాక్షసుని బారి నుండి ప్రజలను కాపాడమని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ ప్రదేశంలో 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా శ్రీ వెంకటేశ్వర స్వామి తన సుదర్శన చక్రము పంపి ఆ రాక్షసుని అంతమొందించారని ప్రతీతి. ఇక్కడ కాసేపు గడిపి శ్రీవారి పాదాలను దర్శించుకోవడానికి అయితే మేము బయలుదేరాం. I don't think I can take this anymore. I might just break all the way heartache, all the way heartache, all the way heartache. ఇక్కడ శ్రీ స్వామివారి బంగారు పాదపద్మాలు మనకి ఎల్లప్పుడూ పుష్పాలతో తులసితో నిండి ఉంటాయి. పురాణాల ప్రకారం మహావిష్ణువు వైకుంఠం నుండి వెంకటాద్రికి దిగి వచ్చేటప్పుడు మొదటి పాదాన్ని ఇక్కడ పెట్టారని, రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర పెట్టాడని, మూడవ పాదాన్ని నేడు ఆనంద నిలయంలో స్వామి ఉన్న ప్రదేశంలో పెట్టాడని చెప్తారు.
ఇక్కడ మనకి పొడవైన చెట్లు అందంగా ఉండడంతో ఇక్కడ చాలామంది అయితే ఫొటోస్ దిగుతూ ఉంటారు. మేము ఇంకా నేరుగా మధ్యాహ్నం అయిందని చెప్పేసి వెంగమాంబ నిత్యాన్నదాన భవనంకి అయితే వచ్చేసాము. It's more than I can bear. It's burden I can't shake. Weak and heartache. It's more than I can bear. It's burden I can't shake. All the all the all the I don't think I can take this anymore. I might just break. All the heartache, 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 all the heartache. ఇదండి ఇవాల్టి మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.